అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు ఉన్న ప్రదేశం ప్రకృతి ప్రేమికులకు అదొక స్వర్గం లాంటిది. అదేనండి మన మారేడుమిల్లి. ఇక్కడ అడవులు పచ్చని కప్పు వేసినట్లుగా కనిపిస్తాయి. చుట్టూ పక్షుల కిలకిలారావాలు, చిన్న చిన్న జలపాతాలు, మబ్బులతో కప్పిన రోడ్లు, ప్రతి అడుగు ఒక కొత్త అనుభవాన్ని ఇస్తుంది. ఈ వ్లాగ్ లో మీకు మారేడుమిల్లి యొక్క అసలు నేచర్ వైబ్స్ చూపించబోతున్నాను. మీరు ఈ వీడియో చివరి వరకు చూస్తే మీరు తప్పక ఒక్కసారి ఇక్కడికి రావాలనిపిస్తుంది. ఫ్రెండ్స్, మేము ఇక్కడ మారేడుమల్లికి రావడానికి మేము బెంగళూరు నుంచి స్టార్ట్ అయ్యాము. రాజమండ్రి దాకా అయితే ఫస్ట్ అయితే వచ్చాము. మాకైనా బస్ కాస్ట్ వచ్చేసి 2500 రూపీస్ అయింది. 2500 రూపీస్ ఎక్కడి నుంచి వచ్చాయి అనుకోబాకండి. నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీని, డబ్బులు ఎర్న్ చేసుకోగలుగుతాను నా ఫోన్ గా. అది వదిలేసేయండి. మేమైతే బీచ్ అనే హోటల్లోకి వచ్చేసాం. అక్కడ రూమ్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 2000 దాకా పడింది. ఎర్లీ చెక్ ఇన్ చేసాం. దానికి గాను మేము 400 ఎక్స్ట్రా పే చేయాల్సి వచ్చింది. రూమ్ అయితే చాలా బాగుంది. కొన్ని డ్రాబ్యాక్స్ అయితే ఉన్నాయి. మేము ఆ హోటల్ వాళ్ళకి అయితే చెప్పాము, ఒరే పనికి మళ్ళీ చిన్న రే సస్తావు అట్లా కొంతమంది వస్తుంటారు ఫ్రెండ్స్. మనం అట్లా అరుచుకుంటూ వెళ్తుంటాలి, తప్పదు ఫ్రెండ్స్. అనుకోకుండా వర్షం పడింది ఫ్రెండ్స్. దారిలో వెళ్తా ఉంటే ఇప్పటికే 4 అయిపోయింది. వర్షం వచ్చి దెబ్బేసింది ఫ్రెండ్స్. అన్ప్లాన్ జర్నీ అంటే ఇట్లా ఉంటుంది. ప్లాన్ జర్నీ అయితే ఇట్లా ఇటువంటి కైండ్ ఆఫ్ ట్విస్ట్లు ఉంటావు లైఫ్ లో. చూడండి ఫ్రెండ్స్, భక్తులు చూడండి ఎట్లా వస్తుందో. మా ఈ రిస్క్ జర్నీ మీకోసమే, మా కోసమే, మనందరి కోసమే ఫ్రెండ్స్. సిగ్గుపడే నా ఫ్రెండ్, సిగ్గుపడిన నేను ఇప్పుడు మారేడుమల్లి దగ్గరికి వెళ్తా ఉన్నాం. ఇది చూస్తే మంచి వ్యూ ఫ్రెండ్స్. కొంచెం నదిలాగా ఉంది. ఇది నది అంటారు, ఫారెస్ట్ లోపల ఉండేది, ఏమంటారో తెలియదు. ఒకసారి అయితే మీరు ఒకసారి చూసేయండి, చూపిస్తాను. అక్కడ దగ్గరలో తెప్ప కూడా ఉంది ఫ్రెండ్స్. వేసుకెళ్ళిపోదాం అని చెప్తే 2 తెప్పెక్కితే గుండె కొడతారు ఫ్రెండ్స్. ఇక్కడ చాలా జాగ్రత్త ఉండాలి ఫ్రెండ్స్. అలాంటి చిలిప్ పనులు నేను చేస్తూ ఉంటాను, చేయకూడదని నా ఫ్రెండ్ చెప్తున్నాడు. ఈ వ్యూ చూడండి ఫ్రెండ్స్. మీలో ఎవరికైనా గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఇక్కడ దూకి చచ్చిపోండి ఫ్రెండ్స్. ఫస్ట్ లొకేషన్ అలాంటిది. దూకితే కనిపిస్తారో లేదో కూడా తెలీదు, దూకేసేయండి వచ్చి ఫ్రెండ్స్. సెల్ఫీ బ్యాచ్ అండ్ దెన్ గుడిసే సెల్ఫీ బ్యాచ్. ఇదో ఇంకో సెల్ఫీ బ్యాచ్. ఎక్కడికి వెళ్తున్నారు? ఇదేనా మా ఊరు? ఇదేనా మీ ఊరు? లోకల్ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగిన మొదటి వాళ్ళం మేమే ఫ్రెండ్స్. లోకల్ పార్టీ మూడు. పార్టీ అంటే ఏం చేసుకుంటారు? బీర్ తాగుతారా? సకటుంబ సపరివార సమేతం. దీన్నే వన భోజనం అంటారు. వన మందు భోజనం. బిర్యానీ విత్ లోకల్ ఫ్రెండ్స్. ఇక్కడ మాకు విచిత్రమైన చెట్టు కనిపించిందండి. ఈ చెట్టు చూడండి, పువ్వుల్లో తెలియట్లేదు, కాయలో తెలియట్లేదు. సంథింగ్ కొంచెం వేడిగా ఉంది. మీలో ఇది ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకైతే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఓపెన్ చేసి రిస్క్ అయితే చేయబోతున్నాను. లోపల పురుగు ఉంటుందో ఏముంటుందో తెలీదు. ఏదో విత్తనాలు ఉన్నాయి ఫ్రెండ్స్. కొంచెం వెరైటీగా ఉంది చూడండి. విచిత్రమైన సీడ్స్ రకరకాలుగా ఉంది. ఈ వీడియో ఫుల్గా చూసేయండి. మన ఛానల్ పేరు తెలుసు కదా, రుమాల్ రోటీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. అలాగే ఇన్స్టా పేజ్ కూడా ఫాలో చేసుకుంటే. ఇది ఆర్డర్ అనుకుంటున్నారా? ఈ మారేడుమిల్లిలో ఎక్కడ స్టే చేస్తే బాగుంటుంది అని చెప్పి మారేడుమిల్లికి వచ్చాక ఆలోచించామండి. మారేడుమిల్లికి 3 కిలోమీటర్స్ దూరంలో ఆర్ఎస్ రిసార్ట్స్ అనే ప్లేస్ ఉంది. అక్కడైతే మేము స్టే తీసుకున్నాం. ఒక 2 డేస్ అయితే స్టే చేసాం మేము అక్కడ. మీ చుట్టాలతో, మీ ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పుకునే దానికి లాన్ కూడా ఉందండి. ఈ ఏసీ రూమ్ కెపాసిటీ వచ్చేసి 6 పీపుల్ ఉంటారండి. నాన్ ఏసీ రూమ్స్ వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ రూమ్స్ ఉన్నాయండి. 4 పీపుల్ కెపాసిటీ, 6 పీపుల్ కెపాసిటీ. రూమ్స్ అయితే చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. గీజర్ ఫెసిలిటీ కూడా ఉంది. హాట్ వాటర్తో స్నానం చేయొచ్చు ఎవరికైనా అలవాటు ఉంటే. వీళ్ళు ఏంటంటే మీరు కొంత చార్జెస్ ఇస్తే ఫైర్ క్యాంప్ కూడా అరేంజ్ చేస్తారు. చాలా పీస్ఫుల్ ప్లేస్ అండి. మీరు ఫారెస్ట్లో ఉండే ఫీలింగ్ కన్నా ఒక విలేజ్ అట్మాస్ఫియర్లో ఉండే ఫీలింగ్ వాళ్ళు క్రియేట్ చేస్తారండి. మీరు తప్పనిసరిగా మారేడుమిల్లికి వచ్చినప్పుడు ఆర్ఎస్ రిసార్ట్స్లో స్టే చేయండి. ఆర్ఎస్ రిసార్ట్స్ టైమింగ్స్ ఏంటి? ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తారు? మార్నింగ్ 11కు చెక్-ఇన్ అండి. 11కి చెక్ ఇన్. 11 చెక్-ఇన్ అండి. ఆఫ్టర్ మార్నింగ్ 10కి చెక్అవుట్ అండి. 10కి చెక్అవుట్? అవునండి. ఆఫ్టర్ మార్నింగ్ 10కి చెక్అవుట్? అవునండి. ఓకే, అంటే 12 అవర్స్? అవునండి, 12 అవర్స్. కొంతమంది దూరం నుంచి వస్తారు, ఎర్లీ చెక్ ఇన్ ఇస్తారా ఒకవేళ రూమ్స్ అవైలబుల్ ఉంటే? ఇప్పుడు ఆ రూమ్ 2500 అన్నారు. ఈ రూమ్ ఎంత? ఇది ఇటువైపు 1500 అండి. నార్మల్ డేలో 1500. ఫ్రైడే, సాటర్డే, సండే అయితే 2000 అండి. ఇది 2500 అండి. ఇది కూడా 2500 మామూలుగా అయితే. మీకు హైయెస్ట్ కెపాసిటీ రూమ్ ఎంతమంది ఉండొచ్చు? 6 మెంబర్స్ అయితే అది
అనేసి ఉందండి. ఇది యాక్చువల్ గా 5 మెంబర్స్ కి 4 మెంబర్స్ కేనండి. 5 మెంబర్స్ కి 4 మెంబర్స్. అది నలుగురికి అయితేనే నార్మల్ డేలో 2500 అండి. ఓకే. అదే శనివారం అయితే 3000 సీజన్ బట్టి కాస్ట్ మారుతా ఉంటుంది. అవును సార్. ఏదన్నా డిస్కౌంట్ ఇస్తారా? ఏమన్నా రిక్వెస్ట్ చేసుకుంటే జనాలు ఎక్కువ ఉన్నారు 2 రూమ్స్ తీసుకుంటా ఉంటారు. ఇస్తారండి. 2 రూమ్లు అట్లా తీసుకుంటే డిస్కౌంట్ అయితే ఇస్తారంటండి. ఇక్కడ ముఖ్యంగా అరకు ఉంది మనకి ఆల్రెడీ, సేమ్ ఫారెస్ట్ అంతా ఉంటుంది. మారేడుమల్లి ఫారెస్ట్ ఉంది. మీకు ఆల్రెడీ అరకు తెలుసు, మారేడుమల్లి తెలుసు, దగ్గరగా ఉంటాయి కాబట్టి. ఇప్పుడు మీ మారేడుమల్లిలో ఏం ప్రత్యేకతలు ఉన్నాయి? బ్యాంబూ చికెన్ అండి, గుడిస్ అండి, వాటర్ ఫాల్స్ అండి, వ్యూ ఫ్యాన్స్ అండి, ఫారెస్ట్ అండి. ఫారెస్ట్ అంటే అరకు మీద ఎక్కువగానే ఉంటాయి ఇక్కడ లొకేషన్స్ చూసేదానికి. వాటర్ ఫాల్స్ తో కూడిన ఆ ఫారెస్ట్ మట్టుకే కాకుండా వాటర్ ఫాల్స్ తో కూడిన లొకేషన్స్ అన్ని కవర్ అవుతాయి. ఇప్పుడు ఫ్యామిలీస్ ఎవరైనా వస్తారు, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండే వస్తారు, ఏమైనా ఇబ్బందికరమైన వాతావరణం ఏమైనా ఉంటుందా? ఉండదండి. మీ లోకల్ వాళ్ళు కంపల్సరీ సపోర్ట్ ఇస్తారు కదా? సపోర్ట్ ఇస్తారు, కంపల్సరీ ఉంటుంది. అయితే పోలీస్ స్టేషన్ నుంచి ఫుల్ గా ఉంటుందండి సపోర్ట్. మొత్తం సెక్యూరిటీ అయితే బాగుంటుంది. సెక్యూరిటీ అంటే బాగుంటుంది. ఇప్పుడు ఫెస్టివల్స్ ఉంటాయి కదా, వినాయక చవితి, సంక్రాంతి. ఓకే. ఈ మారేడుమల్లిలో కూడా అలాగే జరుపుకుంటారా? వినాయక చవితి, సంక్రాంతి అలా. ఇప్పుడు కొంచెం లోపలికి వెళ్ళిపోతే చిన్న చిన్న ఊర్లు ఉంటాయి కదా మారేడుమల్లి లోపల. ఇప్పుడు మీరు అట్లా ఫెస్టివల్స్ జరుపుకుంటారు అక్కడ? కొండారెడ్డి పండుగలు వేరేగా ఉంటాయి సార్. కొండారెడ్డి పండుగ నిన్న నాకు చెప్పారు కదా, బెండకాయ పండుగ కూడా చెప్పారు. రేపు సంక్రాంతికి కంది పండుగ, కందిపప్పు పండుగ, దొండకాయ పండుగ. దొండకాయ కాదండి, చిక్కుడుకాయ పండుగ. చూసారండి, ఇట్లాంటి ప్రత్యేకతలన్నీ తెలుసుకోవచ్చు. మార్చిలో అయితే ఉగాది మీరు చేసుకున్న, మేము మామిడికాయకి మామూలుగా మార్చిలో చేసేది ఉగాది లాగా మేము మాడిపోయి పప్పులు వేసుకొని తింటాం. అది మామిడికాయ కొత్తండి. అంతా ఎక్కడ ఏ ఊర్లో ఉన్నా అందరూ వచ్చేసి ఫ్యామిలీ మొత్తం జరుపుకుంటారు. అవును సార్. చూసారండి, వసుదైక కుటుంబం అంటే వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. మీరు ఎప్పుడైనా ఇట్లాంటి ప్లేసులకు వస్తే మటుకు ఇంత నాలెడ్జ్ వస్తుంది. ఇక్కడ స్టే చేస్తే ఇంత కాస్ట్ అవుతుంది, ఈ ఏరియా వాళ్ళు ఇట్లా ఉంది, లివింగ్ హుడ్ ఇట్లా ఉంది, ఈ టైప్ ఆఫ్ ఫుడ్ కూడా సర్వైవ్ అవ్వచ్చు. మన కాస్ట్ అవన్నీ పక్కన పెట్టేస్తే మనం బయటకు వస్తే జనరల్ నాలెడ్జ్ అయితే పెరుగుతుంది. మారేడుమల్లి ఇంకా ఈ వీడియో చూస్తూనే ఉండండి, చాలా విశేషాలు ఉన్నాయి, చాలా తెలుసుకుందాం. మంకీస్ కోతులు నార్మల్ గా ఉన్నాయని వాటి జోలికి అయితే వెళ్ళబాకండి, అవి చాలా డేంజర్. కుక్క కరిస్తే అయినా రాబీస్ ఇంజెక్షన్ ఉంది, మంకీ కరిస్తే ఇంజెక్షన్ ఏం లేవు. చాలా జాగ్రత్తగా ఉండండి. మై డియర్ ఎనిమల్ లవర్స్, మంకీస్ తో జాగ్రత్త. ఫారెస్ట్ చూసారా ఎంత అద్భుతంగా ఉంది. మనం ఇప్పుడు మారేడుమల్లి నుంచి ఒక 15 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసామండి. ఇక్కడ అమృతధార వాటర్ ఫాల్ ఉంది. అక్కడ ఎంట్రీ టికెట్ అయితే 50 రూపీస్ అవుతుంది. ఒకసారి అయితే చూసేయండి, ఇక్కడైతే టికెట్ ఇస్తారు. అమృతధార వాటర్ ఫాల్స్ టికెట్ తీసుకున్న తర్వాత లోపల నుంచి దారి ఉంటుందండి. ఈ బాట్ అయితే చాలా బాగుంది. అడవి ప్రాంతం, కొంచెం ఏంటంటే వాటర్ ఫ్లో అయితే తక్కువ ఉందంట. పర్లేదండి, మనం జస్ట్ వ్యూకైనా చూసుకోవచ్చు, చాలా బాగుంటుంది. 1/2 కిలోమీటర్ దూరం నడవాలంటండి. మీరు మైండ్లో అయితే ఫిక్స్ అయిపోండి, అమృతధార వాటర్ ఫాల్స్ చూడాలంటే ఒక 1/2 కిలోమీటర్ అయితే నడవాలి. బాట్ ఉంటుంది, వాటర్ బాటిల్ అయితే తీసుకెళ్ళండి. మీకు కూడా ఒకవేళ దాహం వేస్తే తాగండి. వాటర్ బాటిల్ చూపించు. మేమైతే 2 లీటర్స్ వాటర్ బాటిల్ అయితే తీసుకెళ్తున్నాం. కొంచెం కోతులు సంచరించే ప్రాంతాలండి ఇవి. ఫుడ్ అవి ఇవి తీసుకెళ్లేటప్పుడు కాస్త ఆచితూచి తినండి. కోతులని దాడి చేస్తాయి ఇక్కడంతా. మన ఊర్లో పిల్లలు అల్లరి చేస్తే అల్లరి ముక్క అంటారు, ఇప్పుడు కోతులు అల్లరి చేస్తే కోతి ముక్క అంటారా? కామెంట్ చేయండి. కోతి ముక్క అనే వాళ్ళు కామెంట్ చేయండి, అల్లరి ముక్క అనే వాళ్ళు కూడా కామెంట్ చేయండి. ఈ దారి బాట చాలా బాగుందండి, మనసుకైతే చాలా హ్యాపీగా ఉంది. మంచి ఆక్సిజన్ అండి, మన ఊరిలో దొరకదు ఇది. నేనైతే బెంగళూరు నుంచి ట్రావెల్ చేసాను, నాకు చాలా హ్యాపీగా ఉన్నాను నేను వచ్చినందుకు. ఈ లొకేషన్ మనకి చాలా స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. కొంచెం అయితే వాటర్ ఫాల్ సౌండ్ వస్తుందండి మనకి. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి, కొంచెం ఆచితూచి వెళ్ళండి, కింద అటు ఇటు చూసుకుంటూ వెళ్ళండి. చెట్లు అయితే చాలా బాగున్నాయండి. ఇంకా ఈ ప్రాంతం గురించి చెప్పుకున్నట్టయితే చాలా సేఫ్ ప్లేస్ అని చెప్పొచ్చండి. ఆడవాళ్ళు కూడా ఒంటరిగా ట్రావెల్ చేసుకోవచ్చు, చాలా సేఫ్ ప్లేస్ అండి. చుట్టుపక్కల లోకల్ వాళ్ళంతా చాలా సపోర్ట్ చేస్తారు. మీకు సెక్యూరిటీ అయితే చాలా బాగుంటుంది. అలా రండి కాలక్షేపానికి, ఫ్యామిలీని అయితే తీసుకురండి. మీ పిల్లలకి ఇటువంటి స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్ చూపిస్తే కదండి వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్తూ ఉంటారు. 1/2 కిలోమీటర్ నడవంగానే మీకు దోలు తీరిపోతుంది. కాకపోతే ఇట్లాంటి కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి, పిల్లలకి ఉండాలి, పెద్దలకి ఉండాలి. మనం ఎంతకాలం ఉంటామో తెలియదండి.
మనం బ్రతికినంత కాలం కొత్త విషయాలు తెలుసుకుంటా ఉండాలి. చూడండి ఆ అలల సౌండ్ ఇక్కడ దాకా వస్తుంది. నాకైతే వాటర్ ఫాల్ చూడాలని చాలా ఆతృతతో ఉన్నాను. ఆ చిన్నదా పెద్దదా కాదండి, వెళ్ళి చాలా హ్యాపీగా గడపచ్చు. ఇంత పెద్ద అరణ్యంలో అంత వాటర్ ఫాల్ ఎలా వచ్చింది? యూనివర్స్ లో చాలా మిరాకిల్స్ ఉన్నాయండి. ఎప్పుడు కంప్యూటర్ల ముందరే కాదు, టీవీ ముందరలే కాదు, ఇట్లాంటి ప్లేసులకి రండి, డైరెక్ట్ గా కళ్ళతో చూడండి. టీవీలో చూసి అమ్మయ్య చూసామనుకోబోకండి, కొంచెం రండి, బయటికి రండి. ఇట్లాంటి ప్రదేశాల్లో తిరిగితే ఏ ఆరోగ్య సమస్యలు రావండి. ఫైనల్ గా అయితే 1/2 కిలోమీటర్ తర్వాత మనం అమృతధార వాటర్ ఫాల్ వచ్చేసామండి. ఒకసారి ఆ వ్యూ చూసేయండి, చాలా ఆనందంగా ఉంది. కాకపోతే అటవీ శాఖ వాళ్ళు కొంత హెచ్చరిక చేశారండి. మనమైతే వాటర్ ఫాల్ దూరం నుంచి చూడగలుగుతాం కానీ లోపలికి దిగలేము. ఈ స్థలంలో మనం వాటర్ ఫాల్ కింద స్నానం చేసే అంత అనువుగా లేదండి. అందుకని అటవీ శాఖ వాళ్ళు ముందరకు వెళ్ళొద్దు అన్నారు. ఇక్కడ నుంచే వ్యూ చూడండి, ఎంజాయ్ చేయండి. ఎందుకు అటవీ శాఖ వాళ్ళు ఇక్కడ నుంచి చూడమన్నారు నాకు ఇప్పుడు అర్థమైందండి. అక్కడ చూస్తే కొండ అంతా నున్నగా ఉంది. అక్కడ కూర్చున్నట్టయితే కర్రను జారిపోయి ఆ బండ్లకైతే గుట్టుకుంటా ఉంది. అసలు ఏ ఆలోచన లేదు. ఒక రవ్వ ఫ్లో ఎక్కువ అయితే కింద దాకా కూడా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. బాడీ అయితే దొరకదు, తునకలు అయిపోద్ది. అందుకని అటవీ శాఖ వాళ్ళు ఇక్కడ నుంచే వ్యూ చేయమని చెప్పారు. ఇక్కడ నుంచే చూద్దామండి, ఏముంది, మనకి కొల్లేరు వాటర్ ఫాల్ ఉంది, అక్కడ దిగనిస్తారంట. కొంచెం ఇక్కడ నుంచే చూసి ఎంజాయ్ చేద్దాం. మనం ఇప్పుడు సోకులేరు వాగు దగ్గర ఉన్నామండి. ఇది వ్యూ పాయింట్, సోకులేరు వాగు వ్యూ పాయింట్. కొంచెం ముందరికి వెళ్తే మనకి స్విమ్మింగ్ పాయింట్ ఉంది. కొంచెం ఈ వ్యూ అయితే చూసేయండి, చాలా అద్భుతంగా ఉంది. చాలా నచ్చేసింది నాకైతే మారేడుమల్లి. మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మారేడుమల్లి. ఒక గొప్ప ఫారెస్ట్ అండి ఇది మారేడుమల్లి. చుట్టూ చూస్తే నా లైఫ్ లో నేను ఇటువంటి ప్లేస్కి వస్తానని అనుకోలేదు. మీకోసం, మీ వల్ల నేను ఈ ప్లేస్కి రావాల్సి వచ్చింది. మీ అందరికీ థ్యాంక్స్. ఫస్ట్ అయితే వ్యూ మీరు కూడా చూసేయండి, మీరు కూడా వచ్చేయండి, ఒకసారి విజిట్ అవ్వండి. లైఫ్ లో ఒక్కసారి వచ్చే గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. ఇటువంటి ఎక్స్పీరియన్స్ మీరు కూడా చేయాలి. ఒకసారి వచ్చేయండి, చాలా ప్లెజెంట్ గా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉండిపోతారు. ఈ వాగు పక్కన నేను ఒక సైన్ బోర్డు చూశానండి. పోలీసు వాళ్ళు కొంచెం హెచ్చరికగా పెట్టారు. ఇది ఈ వాగు చాలా లోతుగా ఉంటుందంట, స్నానం చేయకూడదని పెట్టారు. ఈ వాగులో దిగితే చాలా మంది చనిపోయారంట. అందులో మీరు కూడా ఒకరు కాకూడదని చెప్పి బోర్డు పెట్టారు. చూడండి, పోలీసు వాళ్ళు హెచ్చరిక బోర్డు కూడా ఉంది, సైన్ బోర్డు కూడా ఉంది. చెలియా 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 నాకు ఆడదాకే వచ్చు సోకులేరు వాటర్ ఫాల్. ఈ సోకులేరు వాటర్ ఫాల్ లో చూసి దిగండి. ఇది స్విమ్మింగ్ పాయింట్, చాలా బాగుంది, చాలా చల్లగా ఉంది. ఫ్రెష్ వాటర్ అండి, ఫ్రెష్ వాటర్. రెయిన్ వాటర్ ని కలెక్ట్ చేసుకుని మొహం గడుపునేది కాదు, ఎన్నో అనుమినుకలతో తడిచి వచ్చిన నీళ్ళండి. ఫ్రెష్ వాటర్. వర్షాకాలంలో ఫ్లోని బట్టి దిగండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఫ్లో ఏం లేదు, అందుకే దిగాను నేను. ఫ్లో ఎక్కువ ఉంటే దిగేవాడిని కాదు, అవతల ఒడ్డు నుంచే చూసేవాడిని. ఫ్లో తక్కువ ఉంది ఇక్కడంతా. చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ ఎక్స్పీరియన్స్ ని ఎంజాయ్ చేయాలంటే స్విమ్మింగ్ పాయింట్ దగ్గరికి వచ్చేసేయండి. నేను ఈ లొకేషన్ అయితే పింగ్ చేస్తాను మీకు, వచ్చేసేయండి. లెట్స్ కమ్ అండ్ ఎంజాయ్. పండగ. హైదరాబాద్ వాళ్ళకి ఒక క్విక్ క్వశ్చన్ అంది. మా తెలంగాణ అన్నారు కదా, మీ తెలంగాణలో ఎంత పెద్ద అద్భుతమైన వాటర్ ఫాల్ ఉంటే చెప్పండి. పక్కనే మా ఫ్రెండ్ కూడా ఉన్నాడులేండి. బ్యాక్ ఆడిపోద్ది ఒక్కడే అడవికి వెళ్తే. చాలా జాగ్రత్తగా ఉండండి, ఇద్దరైతే రండి కనీసం. మారేడుమల్లి. ఇప్పుడు మనం కొల్లేరు వాటర్ ఫాల్ లేక్ దగ్గర ఉన్నామండి. ఇప్పుడు మనం ఇది ఎంట్రన్స్, ఇది చూడండి ఎంత అద్భుతంగా ఉంది. ఆర్చ్ కొల్లేరు వాటర్ ఫాల్స్ అని ఉంది. దీన్ని బట్టి మనకి కొల్లేరు వాటర్ ఫాల్స్ ఇలా అలానని తెలుస్తుంది. మీరు కూడా వచ్చేయండి, లోపలికి వెళ్ళి వాటర్ ఫాల్స్ కూడా చూద్దాం. ఈ వాటర్ ఫాల్స్ కూడా ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడు మనం కొల్లేరు వాటర్ ఫాల్ లేక్ ఉంది. చూడండి నది ప్రవాహం. మనం ఇది ఇంతకు ముందు చూసిన లేక్ కన్నా ఈ లేక్ చాలా ప్రశాంతంగా ఉంది. చూడండి వాటర్ ఫ్లో చాలా ఎక్కువ ఉంది. కొంతమంది అయితే ధ్యానం కూడా చేస్తున్నారు. ఫ్యామిలీస్ కానీ చిన్నపిల్లలు కానీ చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ కొల్లేరు వాటర్ మీద. కొంచెం మీరు కూడా వచ్చేసేయండి, ఎంజాయ్ చేసేయండి. ఇంకా చూద్దరు వీడియో ఎంత. ఈ భూమి మీద స్వేచ్ఛగా తిరగగలిగిన ఒకే ఒక జీవండి, అదే మనిషి అండి. మనిషి తలుచుకుంటే ఎక్కడికైనా వెళ్ళగలడు, మళ్ళా తిరిగి తన గూటికి రాగలడు, దేన్నైనా ఆస్వాదించగలడు. ఇంకంతకన్నా గొప్పగా దేవుడే దేన్నైనా క్రియేట్ చేశాడంటే అతనే మనిషి. దాని యొక్క లైఫ్ గురించి తెలుసుకుంటే మనం చాలా హ్యాపీగా ఉంటాం.
చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది. ఈ ప్లెజెంట్ వాతావరణం నన్ను ఎక్కడికో తీసుకెళ్తా ఉంది. నా చుట్టాల ఇంటికో బంధువుల ఇంటికో వచ్చిన ఫీలింగే తప్ప నాకు ఇంకే వేరే ఫీలింగ్ ఏం లేదు. ఈ వాటర్ ఫాల్ చాలా చల్లగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. చాలా ఎంజాయ్ చేస్తున్నాను నేను కూడా. నేను మా ఫ్రెండ్ బాగా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. చిన్నపిల్లలు కూడా ఉన్నారు ఇక్కడ, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కూడా వచ్చేసారు. వాటర్ ఫాల్ ఉన్నాయి, మీరు వచ్చి ఎంజాయ్ చేయండి. నేను అయితే 3 వాటర్ ఫాల్ అయితే అటెండ్. మీరు రండి, మిగతా కూడా అటెండ్ చేయండి. నాకు వీడియో పెట్టండి, నాకు ట్రాక్ చేయండి. మీకు వీడియో పెట్టి ఇంకా 4 వాటర్ ఫాల్ చేసి నాకు ట్రాక్ చేయండి. నేను లాంచ్ చేస్తాను. అదండి విషయం. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మీరు మా వీడియో ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా మారేడుమల్లి వచ్చేసి 7 వాటర్ ఫాల్స్ ఇది కొల్లేరు వాటర్ ఫాల్, అద్భుతమైన వాటర్ ఫాల్. ఈ వాటర్ ఫాల్ తప్పనిసరిగా విజిట్ అవ్వండి. ఆ ఎల్లో లైన్ కనిపిస్తుంది కదా, ఎల్లో లైన్ దాటారు. సో యూ షుడ్ నాట్ క్రాస్ ఎల్లో లైన్. థ్యాంక్ యూ అన్నా. మీదే ఊరేనా? ఇదే ఊరు భద్రాచలం, తమిళనాడు. నేను బెంగళూరు నుంచి వచ్చాం. బెంగళూరు నుంచి వచ్చాం అన్నా. బాగుందా ప్లేస్? బాగుందా ఇది? థ్యాంక్స్ అన్న అందరికి. లైక్ చేయండి.